అరే భలే, నువ్వు చాలా బాగా తోలుతున్నావే. నేర్చుకొని అవ్వాల్సిందే. అదేంటంటే నువ్వు మీ ఆఫీస్ వర్క్ లో బిజీగా ఉన్నావు కదా, ఇలా ఏదైనా నేర్చుకుంటేనే లాంగ్ డ్రైవ్ తీసుకెళ్ళడానికి బాగుంటుంది. మనసులో నువ్వేమన్నా పెద్ద రొమాంటిక్ గర్ల్ అనుకుంటున్నావా? నేను కూడా రొమాంటిక్ నే. అవునవును, నాకు తెలుసు. సార్ గురించి నాకు తెలీదా? వ్యాలంటైన్స్ డే కి సార్ నాకు 1000 రోజెస్ ని నాకు గిఫ్ట్ గా ఇచ్చారు కదా, మర్చిపోగలనా? ఏ ఆగు, ఒక నిమిషం ఆపు. ఇది చూడండి, రక్తం మరక. అయితే సార్ ఆవిడ్ని ఇక్కడే పెట్టి ఎక్కడో షూట్ చేసి ఉంటారు. అయ్యుండొచ్చు. ముందుకు వెళ్ళి చూద్దాం రండి. సార్, ఈ ఒంటరి ప్రదేశంలో ఎవరైనా ఇల్లు ఉంటుందని ఎదురు చూస్తుంటారా? నాకు అయోమయంగానే ఉంది. ఇటువంటి స్థావరాలే హంతకులు ఉండే చోటు. పదండి, వెళ్ళి చూద్దాం. జాగ్రత్తగా ఉండండి. మనకు తెలియదు లోపల ఎంతమంది ఉన్నారో, వాళ్ళ చేతిలో ఏం ఆయుధాలు ఉన్నాయో. సార్, ఈ కిటికీల నుంచి నేను లోపలికి వెళ్ళనా? సార్, ఇక్కడ ఎవరు లేరు సార్. అంటే పారిపోయారా? ఈ ఇల్లంతా బాగా వెతకండి. ఏవైనా శవాలాంటివి దొరకచ్చు. సార్, అక్కడ అలాంటిది ఏం దొరకలేదు సార్. ఓకే. ఇదేమిటి? చారు, తాడు. ఎవరో కాపాడండి అని చెప్పి ఆ లేడీ చెప్పింది కదా, ఒకవేళ ఆవిడ ఇక్కడ ఉండొచ్చేమో. లేకపోతే ఆ లేడీని ఇక్కడే కట్టిపడేసి ఉంచారా? ఆ తర్వాత తను తప్పించుకోవడానికి పారిపోతూ ఉంటే ఎవరో ఆమెను షూట్ చేస్తుంటారు. సార్, ఇలా చూడండి, చిన్నపిల్లల షూలాలా? చిన్నపిల్లల షూనా? ఏ పిల్లైనా ప్రమాదంలో ఉందేమో. ఒకవేళ ఆ బిడ్డ ఆ లేడీతోనే ఉండుంటుందా? అయ్యుండొచ్చు. వెంటనే ఆ పిల్లను కాపాడాలి. తనకేమీ కాకూడదు. రండి. ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడి నుంచే వస్తుంది. డిక్కీ నుంచి వస్తుంది. సిఐడి. సార్, ఆవిడ జాతకమే ఉంది. ఈమె పేరు కామ్య. ఈవిడ ఒక అక్యూస్డ్. దొంగిలించడంలో పెద్ద పెద్ద గ్యాంగులకు ఈవిడ సహాయం చేశారు. 2 నెలలు జైల్లో ఉన్నారు, బెయిల్లో బయటకొచ్చారు. ఇప్పుడేమో చనిపోయారు. సార్, ఈమె ఒక నేరస్తురాలైతే ఎందువల్ల మరొక నేరస్తురాలు ఈమెని కాల్ చేసి ఉంటారు? ఏ కారణమైనా అయ్యుండొచ్చు ఫ్రెడీ. తను ఏదైనా నమ్మక ద్రోహం చేసి ఉండొచ్చు, దానికి వీళ్ళు పగ తీర్చుకుని ఉండొచ్చు, లేదా సడన్ గా తను మంచిగా మారిపోయి ఉండొచ్చు కదా. టీమ్ కి సహాయపడాలని కూడా అనుకుని ఉండొచ్చు. చచ్చేటప్పుడు కూడా ఎవరినో కాపాడాలని చెప్పారు కదా. సార్, సార్, అరే, ఈ పాప మైకంలో ఉంది సార్. చూడనా? ఎవరు మీరు? పాపకేమైంది? సార్, నా పేరు సురేష్. ఈ పాప నా కారు డిక్కీలో దొరికింది సార్. డిక్కీలోనా? సిఐడి అనింది సార్. అందువల్లే సార్ మీ దగ్గరికే తెచ్చేశాను. అరే, తన పరిస్థితిని చూడండి. ముందు తన్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళొచ్చు కదా. లేదు సార్, నేను భయపడిపోయాను. ఏం చెయ్యాలో నాకు అసలు అర్థం కాలే సార్. పాప మైకంలో ఉంది, పల్స్ తగ్గుతూ ఉంది. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళండి. జాగ్రత్త, జాగ్రత్త. నీకు చాక్లెట్ ఇష్టమే కదా? పాపా, నేను ఒక మాట్లాడగనా? మీ ఇల్లు ఎక్కడ ఉంది? శ్యామ్ నగర్ లో. శ్యామ్ నగర్ లో ఎక్కడుంటారు? నాకు తెలీదు. సరే, పర్వాలేదులే గాని మీ ఇంట్లో ఇంకా ఏమేమి ఉన్నాయి? ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంది. ఓ,
స్విమ్మింగ్ పూల్ ఉందా? సరిగాని తల్లి, ఒక విషయం చెప్పు, నువ్వు ఎలా తప్పిపోయావు? నేను స్కూల్ బస్ నుంచి దిగేటప్పుడు ఒక అంకుల్ నన్ను ఎత్తుకుని వెళ్ళిపోయాడు. ఎక్కడికి తీసుకెళ్ళాడమ్మా? నేను స్పృహ కోల్పోయాను. కళ్ళు తెరిచి చూస్తే జంగల్లో ఉన్నాను. సార్, ఒకవేళ చనిపోయిన కామ్య ఉందే, ఆ ఇంటి గురించే తను చెప్తోందా? అయ్యుండొచ్చు. సరిగాని ఆ ఇంట్లో నుంచి నువ్వు ఎలా తప్పించుకుని బయటకు వచ్చావు? ఒక ఆంటీ నాకు సహాయం చేశారు, కానీ ఆ బ్యాడ్ అంకుల్ తన్ని చంపేశాడు. ఇలా చూడమ్మా, ఇదిగో ఈవిడ ఆంటీనా? అవును. థ్యాంక్ యూ తల్లి. నువ్వు రెస్ట్ చేసుకో, మేము మళ్ళీ వచ్చి నిన్ను కలుస్తాం. ఏమ్మా, రోజు నీకు చాక్లెట్లు తీసుకొచ్చేస్తాం. ఓకే, బాయ్ బాయ్. సార్, ఆ పిల్ల యూనిఫామ్ ద్వారా ఆ స్కూల్ ఏమిటో తెలిసిపోతుంది. పాప స్కూల్కి వెళ్ళి వాళ్ళ ఇల్లు ఎక్కడో కనుక్కుందాం. మనోహర్, ఆఫీస్ రిజిస్టర్ నుంచి పింకీ అడ్రస్ని తీసుకునిరా. ఓకే సార్. అయినా పింకీని ఎలా కిడ్నాప్ చేసి ఉంటారు సార్? తను ఎప్పుడులాగా చివరిలో ఇంటికి బస్లోనే వెళ్తుంది. బస్సు నుంచి దిగిన తర్వాత ఇంటికి వెళ్లే దారిలో కిడ్నాప్ జరుగుండొచ్చు. స్మార్ట్ అయిన అమ్మాయి సార్. ఆగస్ట్ 15కి ఇవిడే ఫ్లాగ్ హాస్టింగ్ చేయాల్సి ఉండేది. ఆవిడ లేదు కాబట్టి ఆ బాధ్యతని నేను వేరే వాళ్ళ దగ్గర ఇచ్చేశాను. నో, పింకీ తప్పకుండా వస్తుంది, వచ్చి ఫ్లాగ్ హాయిస్టింగ్ చేస్తుంది. మీకు ప్రామిస్ చేస్తున్నాను. సార్, పింకీ అడ్రస్ ఇదిగోండి సార్. శ్యామ్ నగర్. ఎవరండి? ఎవరు కావాలి? సిఐడి, తలుపు తెరవండి. ఎవరు చూడ్డానికి వచ్చారు? ఇది మిస్టర్ జీత్ ఇల్లే కదా? అవును. తలుపు తెరవండి, మేం పింకీ గురించి కొన్ని విషయాలు మాట్లాడాలి. పింకీ సార్, ఇక్కడికి సిఐడి వాళ్ళు వచ్చారు. సిఐడి? హాయ్, నా పేరు జీత్. సరే కానీ మీరేం చేస్తున్నారు? మేము ఇక్కడికి మీ అమ్మాయి పింకీ గురించి ఓ విషయం చెప్పడానికి వచ్చాం. తిను పింకీ మీ అమ్మాయే కదా? లేదండి, తను నా బిడ్డ కాదు. మీరేదో తప్పుగా అనుకుంటున్నారు. ఏమిటి, తను మీ కూతురు కాదా? లేదు. అయితే మరి ఆవిడెందుకు ఏడుస్తున్నారు? అది వదిన డిప్రెషన్లో ఉంది. ఒక్క నిమిషం. పింకీ మీ అమ్మాయి కాకపోతే స్కూల్లో మీ అడ్రస్ ఎందుకు ఇచ్చినట్టు? అడ్రస్ తప్పుగా కూడా ఉండొచ్చు కదా. పింకీ విషయంలో మీరు ఏదైనా ప్రలోభానికి లోనే అబద్ధం చెప్తుంటే భయపడకండి. విషయం ఏదైనా ఓపెన్ గా చెప్పండి. ఏంటి మీరు మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఇది నా బిడ్డ అయితే నేను అవునని చెప్పరా ఏంటి? చూడండి సార్, ముందు ఇక్కడి నుంచి బయలుదేరండి. మా ఫ్యామిలీలో అందరూ టెన్షన్ గా ఉన్నాము. ఏం టెన్షన్? ఇలా చూడండి, ఇది మా పర్సనల్ మ్యాటర్. సరే, మీ ఇష్టం. మీరేమైనా ఇబ్బందుల్లో ఉంటే ఒక విషయం మాత్రం చెప్పుకుంటున్నాను. పింకీ ఇప్పుడు చాలా బాగుంది. వాళ్ళమ్మా నాన్న దొరకనంత వరకు తను మా దగ్గర క్షేమంగా ఉంటుంది. పెద్ద పెద్ద కేసులు సాల్వ్ చేశాం, కానీ ఇంతవరకు మీలాంటి వాళ్ళని చూడలేదు. ఆ పిల్ల అక్కడ ఏడుస్తోంది. ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి తన తల్లిదండ్రుల దగ్గర రావాలనుకుంటోంది. కానీ మీరు ఆ పిల్ల మీది కాదు అని అంటున్నారు. అసలు మీ ప్రాబ్లం ఏంటి? ఇలా చూడండి, మా ఆవిడ ఆల్రెడీ డిప్రెషన్ లో ఉంది. ఇలా ఏదో కథ చెప్పి మా ఆవిడని దయచేసి ఇబ్బంది పెట్టద్దు ప్లీజ్. ఇలా చూడండి, నేను మీకు దండం పెడుతున్నాను, దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఆ తర్వాత ఇక నువ్వు ఒక అనాథవని పింకీకి చెప్తాను. తనకిక ఇల్లు లేదు, అమ్మా నాన్న లేరని చెప్తాను. లేదు, నా పింకీ అనాథ కాదు. నేనున్నాను కదా, నేనే తన అమ్మని. తను నా కూతురే. మంచిది, కనీసం మీరైనా నిజం చెప్పారు. రండి, మిమ్మల్ని పింకీ దగ్గర తీసుకెళ్తాం. సార్, మీరు దయచేసి అర్థం చేసుకోండి, మేము ఇప్పుడు పింకీ దగ్గరికి రాలేము. అసలు ఎవరికి భయపడుతున్నారు? కిడ్నాపర్స్ కా? అసలు విషయం ఏంటో ఓపెన్ గా చెప్పండి. మేమున్న పరిస్థితులు ఏమీ చెప్పలేకపోతున్నాం. మీరు ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి ప్లీజ్, దయచేసి వెళ్ళండి. ఇలా అన్యాయం చేస్తున్నారే, ఇంత మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా కూడా మీరు. ఓకే, ఖచ్చితంగా ఏదో పెద్ద ప్రాబ్లమే బాస్. లేదంటే ఎక్కడైనా ఒక కుటుంబం తమ 5 ఏళ్ల బిడ్డకి దూరంగా ఉండాలనుకుంటారా? ఇంకేంటి ఇబ్బందికర పరిస్థితే. పింకీని తీసుకొచ్చుకోవడానికి భయపడుతున్నారు. అలా ఏ రెస్ట్రిక్షన్ ఉంటుంది సార్? నోరే తెరవట్లేదు వాళ్ళు. తెలుస్తుంది నిఖిల్. ఈ ఇంట్లో ఏ ల్యాండ్ లైన్స్ మొబైల్స్ ఉన్నాయో వాటన్నిటిని ట్యాప్ చేయండి.
కుటుంబంలో ప్రతి ఒక్కరి మీద ఓ కన్నేసించండి. అబ్బా, అరే అన్నయ్య, సరైన అడ్రస్ కే తీసుకొచ్చారా నా తప్ప అడ్రస్ కి తీసుకొచ్చారా? సరైన అడ్రస్సే మేడం గారు. సరే సరే, ఎంత అయిందో చెప్పు. మరేంటి, 150 రూపాయలు అయింది. 155 రూపాయల? ఆటో ఖర్చులు అడుగుతున్నారా, రావడానికి ఖర్చులు అడుగుతున్నారా? కాసేపు సైలెంట్ గా ఉంటావా? మేడం జీ, ముంతాజ్ నగర్ నుండి నడుపుకుంటూ వచ్చాను. ఎంత దూరం తెలుసా అది? మీరే కొద్దిగా మీటర్ చూడండి. నీ మీటరే రిపేర్. నువ్వు కాస్త ఊరుకుంటావా? నేను మాట్లాడుతున్నానుగా. అన్నయ్య ఇలా చూడండి, 100 రూపాయలు, 150 రూపాయలు. ఇదిగోండి 150 రూపాయలు. అయ్యో, చేంజ్ లేదు సార్. ఇతని దగ్గర చిల్లరే లేదు. అయ్యో, నువ్వు కాస్త ఊరుకోవే. అనగా ఏం పర్లేదు, మీరు బయలుదేరండి. మీరు వెళ్ళలేదనుకోండి, తిను ఇక్కడే నొచ్చి సాయంత్రం వరకు గొడవ పడుతుంది. అవును, బ్యాగ్ ఉండడమే తప్పు. బంగారం, మన పక్కింటి వాళ్ళు వస్తున్నారే, ఆపకుండా తన ముందు వాగుతూనే ఉండదు, సరేనా? లబలబా నేను మాట్లాడుతున్నానా? నేను అలా మాట్లాడుతున్నాను? ఏం మాట్లాడుతున్నా? నమస్తే అండి. నమస్తే. నమస్తే అక్క, ఈయన మా హస్బెండ్. కొంచెం కామెడీగా మాట్లాడతారు. నేను చిన్నప్పటి నుంచి అంతే. మీ ఇంటి పక్కన కొత్తగా ఇప్పుడు మేము వచ్చాం. మీరెలా ఉన్నారు? సార్, నేనేమైనా ఓవర్ యాక్టింగ్ చేశానే ఏంటి? మరీ చేయలేదు, కొంచెం ఎక్కువైపోయింది. సరే, పని మొదలెడతామా? ఈ కెమెరా తీసుకెళ్ళి అదిగో అక్కడ పైన సెట్ చేసి. ఎస్ సార్. సార్, అంతా రెడీ సార్. సరే, కెమెరా పనిచేస్తుందో లేదని చూద్దాం. కెమెరా వర్క్ అవుతుంది. సరే, ఓకే. ఒక్క నిమిషం, ల్యాండ్లైన్ నుంచి ఫోన్ వస్తుంది. హలో. హలో, నేను మిమ్మల్ని పొగడటానికే ఫోన్ చేశాను. సీఏడు దగ్గర నోరు తెరవలేదు కదా, అందుకు. వాళ్ళ దగ్గర ఏదైనా చెప్పావంటే నీ బిడ్డను పర్మనెంట్గా పోగొట్టుకుంటావు. ఇలా చూడు, నువ్వు చెప్పేదంతా మేము వింటాం. సిఐడి దగ్గర ఏమి చెప్పం. నా కూతురికి ఏమి కాకూడదు, అంతే చాలు. సబాష్, నేను చెప్పినట్టు మీరు అలా నడుచుకుంటూ ఉండాలి. లేకపోతే ఆ పింకీ ఏ హాస్పిటల్లో ఉందో నాకు బాగా తెలుసు. నేను తలుచుకుంటే ఎప్పటికైనా నేను తన ఊపిరిని ఆపేయగలను. లేదు, ఇక్కడ చూడు, నా కూతురికి ఏం కాకూడదు. ఏమవుదు, సాయంకాలం లోపల డబ్బుని రెడీ చేసి తీసుకొచ్చేయండి, పాత చోటుకే, సరేనా? అలాగే. కామెడీగా ఉంది సార్. ఆ కిడ్నాపర్కి మన గురించి అంతా తెలిసి ఉంటుంది. నువ్వు ఓపెన్ చేయి. ఈ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందో కనిపెట్టావు. అవును సార్. నేను అంతట్లో ఇన్ఫార్మ్ చేస్తాను. అజయ్, కిడ్నాపర్ చాలా దారుణమైన వ్యక్తిలా ఉన్నాడు. మనం పింకీ ఇంటికి వెళ్ళిందంతా సరిగ్గా చెప్తున్నాడు. అదేవిధంగా పింకీ ఏ హాస్పిటల్లో ఉందో కరెక్ట్గా చెప్తున్నాడు. ఓ, అంటే హంతకుడు పింకీ వాళ్ళ ఇంట్లో ఏదైనా కెమెరాని ఫిక్స్ చేసి ఉంచాడేమో, లేక ఇంటి పక్కన ఎవరినైనా మనుషులను ఏర్పాటు చేశాడేమో, లేక ఇంట్లో వాళ్ళు ఎవరినైనా తన గుప్పెట్లో పెట్టుకున్నాడేమో. ఆ విషయం తెలుసుకోవాలి. ఓకే, నాకు అప్డేట్ చేస్తూ ఉండు. ఓకే? ఓకే సార్. సార్, ఏదో ప్రైవేట్ నెంబర్ నుంచి ఆ కిడ్నాపర్ కాల్ చేశాడు. లొకేషన్ ట్రేస్ చేయలేకపోతున్నాం. ప్రైవేట్ నంబర్ నుంచా? తెలివైన వాడే, కానీ మన దగ్గర నుంచి తప్పించుకోలేడు. త్వరగా కనిపెట్టాలి. సార్, పింకీ ఆంటీ మొబైల్ నుంచి రోమన్కి కాల్ వచ్చింది. హలో. త్వరగా చూడటానికి రా, ఆ తర్వాత నేను నిన్ను కలవలేను. ఇప్పుడు నేను అక్కడికి రాలేను. ఎందుకు?
ఇక్కడ కాస్త ప్రాబ్లంగా ఉంది. నేను ఊరు వదిలేసి వెళ్ళిపోతున్నాను. ఆ తర్వాత కలవలేము. సరే వస్తున్నాను. ఎక్కడికి రావాలో తెలుసు కదా. బయలుదేరుతున్నాను. తిని ఎవరితో మాట్లాడుతోంది? ఏంటి జయవంతి? సార్, ఇక్కడ పింకీ ఆంటీ రోమన్ ఉన్నారు కదా, అతనికి ఒక మొబైల్ నుంచి కాల్ వచ్చింది. వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని నేను అనుకుంటున్నాను. వ్యవహారం ఉందా? అవును సార్, కొంచెం సేపు తర్వాత వాళ్ళని చూస్తాము. ఓకే, మేము చెక్ చేస్తాం ఈ వ్యవహారం ఎక్కడి వరకు వెళ్తుందో. ఓకే. తను వస్తుంది. సార్ వస్తున్నారు. బయలుదేరేటప్పుడే టెన్షన్గా ఉంది. ఇప్పుడు తెలుస్తుందిలే తను ఎందుకు అంత టెన్షన్ పడుతోందో. హలో, పదే పదే ఫోన్ చేయకు. నేను వస్తున్నానని చెప్పాను కదా. అరే, వచ్చేదారిలో ట్రాఫిక్ ఉంది, ఎగిరా రావాలి. అన్నా, కొంచెం త్వరగా వెళ్ళండి. ఇక్కడే. రాజన్ విహార్కి వెళ్ళండి. సార్, ఇదేదో నాకు సరిగ్గా అనిపించలేదు సార్. ఇందులో ఏదో సమస్య ఉన్నట్టుగా ఉంది సార్. ఓ పంచి, నువ్వు అతన్ని ఫాలో అవు. తను ఎక్కడికి వెళ్తుంది నేను చూస్తాను. రోమా ఎక్కడికి వెళ్ళింది? అసలు ఈ ప్రదేశంలో ఎవరూ ఉన్నట్టుగానే లేరు. లోమా ఫోను. నిఖిల్, ఈ రోమా ఉన్నట్టుండి ఏమైపోయిందో కనపడడం లేదు. నువ్వు ఓపెన్ చేయి, అతన్ని పట్టుకుని బ్యూరోకి తీసుకురా. ఓకే ఓకే సార్, వీడిని నేను పట్టుకున్నాను సార్.
తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. ఎందుకు సార్ తీసుకొచ్చారు? ఎందుకని రోమాను కలవడానికి వెళ్ళావు? కండెత్తేమన్నా చూడడం తప్పా సార్? చెప్పిన దానికి మాత్రం సమాధానం చెప్పు, ఎక్కువ మాట్లాడకు. రోమా ఆ ప్యాకెట్లో నీకేం ఇచ్చింది చెప్పు. అయితే మీకు ఆ ప్యాకెట్ గురించి తెలుసా? ఆ ప్యాకెట్ ఎక్కడి నుంచి వచ్చింది? సార్ ఇందులో డబ్బులు మరియు పింకీ ఫోటో ఉంది. ఈ డబ్బు ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు? సార్ అది నాకు తెలియదు సార్. తను ఒకరు వస్తారు, తనకు తీసుకెళ్ళి ఇవ్వు అని మాత్రమే చెప్పారు సార్. సార్ పింకీ ఫోటో వెనకాల ఏదో రాసుంది. మై గాడ్, కిల్ హర్. చంపేమనా? ఎందుకు? రోమా ఎందుకు చంపాలనుకుంటుంది? ఇప్పుడు ఎక్కడ ఉంది చెప్పు. రోమా ఎక్కడుంది? దాని గురించి నాకు ఏమీ తెలియదు సార్. నేను రోమా కంపెనీలో పనిచేస్తున్నాను అంతే సార్, అంతకనే లేదు. ఏం పని చేస్తున్నావు అక్కడ? కూలీ పనే సార్. నాకు 500 రూపాయలు ఇచ్చి ఒకరు వస్తారు, వారికి ఇది ఇచ్చేయి అని మాత్రం చెప్పారు సార్. ఈ ప్యాకెట్లో ఏముందని కూడా నాకు అసలు తెలియదు సార్. తెలుసుంటే ఈ తప్పుని అసలు చేసేవాడే కాదు సార్. నువ్వే కదా ఫోన్ చేసింది రోమాకి మళ్ళీ నేను కలవలేను అని? అవును సార్, నేను ఊరికి వెళ్తున్నాను, రాఖీ కోసం వెళ్తున్నాను సార్. రాఖీ పండగ రోజు చెల్లెల్ని వెళ్ళి చూడాలనుకున్నావు కదా, మరైతే చెప్పు. నిన్ను కలుసుకున్న తర్వాత రోమా చోటుకి ఎందుకు వెళ్ళింది? సార్ నాకు దాని గురించి ఏది తెలియదు సార్, నిజంగా. ప్యాకెట్ ఎవరికి ఇమ్మని చెప్పింది? ఈ ప్యాకెట్ జాగ్రత్తగా ఇంట్లో ఉన్న అలమారాలో తీసి పెట్టు, నేను తర్వాత ఫోన్ చేసి ఇది ఎవరికి ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వాలో చెప్తానని చెప్పాడు సార్. సరే నేను కూడా తీసుకెళ్లి ఇంట్లో భద్రపరుద్దాం అనుకున్నాను సార్. అయితే సార్ రోమా దగ్గర ఉండే ఫోనే మన దగ్గర ఉంది. అలాంటప్పుడు ఇతనికి ఫోన్ చేసి చెప్పింది ఎవరై ఉంటారు? వీళ్ళంతా ఏదో ప్లాన్ చేస్తున్నారు. ఆ ప్లాన్ ని కరెక్ట్ గా అమలు చేయడం కోసం వీళ్ళు ప్రయత్నిస్తూనే ఉంటారు. పట్టుకుంటాను, వాళ్ళని ఎలాగైనా పట్టుకుందాం. సార్ బహుశా రోమా కుటుంబానికి తను ఉన్న చోటు గురించి తెలిసుండొచ్చు. రోమా ఏంటి మళ్ళీ వచ్చేసారు? మేము మీతో మాట్లాడడం ఇష్టం లేదని మేము చెప్పాం కదా, అయినా సరే ఎందుకు మీరు వచ్చారు? మాకు కిడ్నాపర్ గురించి తెలిసిపోయిందని మీతో చెప్పడానికి వచ్చాం. వాళ్ళని అతి త్వరలోనే మేము పట్టుకుంటామని తెలియజేస్తున్నాం. ఎవరు వాళ్ళు? చోటి నువ్వు ఊరికే ఉండు. కానీ అన్నయ్య మాకేమీ వద్దు. మీరు విని తీరాలి. తను ఇంకెవరో కాదు, మీ భార్య రోమా. మీకు ఎంత ధైర్యం ఉంటే నా పెళ్ళం మీదే మీరు తప్పు చెప్తారు, దాంతోపాటు మిమ్మల్ని రావద్దంటే మళ్ళీ మళ్ళీ వచ్చి విసిగిస్తున్నారు. ఇది మా పని, అందుకే మేము ఇక్కడికి వస్తున్నాం. ఇక్కడ ఒక క్రైమ్ జరిగింది. ఓ చిన్న పిల్లని కిడ్నాప్ చేశారు, కానీ ఆ చిన్న పిల్లని స్వీకరించడానికి మీరెవరూ సిద్ధంగా లేరు. ఇప్పుడు ఆ పిల్ల పిన్ని ఉన్నట్టుండి మాయమైంది. ఇలా చూడండి, ఆవిడేమి కనిపించకుండా పోలేదు, అర్థమైందా? అలాగా, అప్పుడు పిలవండి మాట్లాడతాం. ఇప్పుడే ఏదో పక్కన పర్సనల్ పనిగా వెళ్ళారు, వచ్చిన తర్వాత మిమ్మల్ని చూడమని చెప్తాను. అలాగా? పర్సనల్ పని మీద బయటికి వెళ్తే తను ఈ మొబైల్ వదిలి వెళ్ళిందా? నా పిల్లాన్ని ఫాలో చేశారా? మేం మా డ్యూటీ చేస్తున్నాం. ఇప్పుడు మేము చెప్పేది ఒకటే, మీరు ఈ విధంగా మౌనంగా ఉండడం వల్ల మా డ్యూటీ కష్టమైపోతుంది. అదే మీరు గనక మాతో సహకరించి ఉంటే ఈ పాటికి ఆ క్రిమినల్ జైలు వెనకాల చువ్వలు లెక్క పెట్టేవాడు. ఇలా చూడండి, మీరు దయచేసి మా మీద నమ్మకం ఉంచకండి. చూడండి, మేం మీకు ఇక్కడికి హెల్ప్ చేయడానికే వచ్చాం. ఇలా చూడండి, మీ సహాయం మాకేం అవసరం లేదు. తర్వాత రోమా గురించి చెప్పారు కదా, తన ఇన్వాల్వ్మెంట్ ఉన్నా సరే అప్పుడు కూడా మీ సహాయం మాకు అక్కర్లేదు. ఇది మా ఫ్యామిలీ మ్యాటర్. ఇలాంటి కేసులో ఖచ్చితంగా ఫ్యామిలీ మ్యాటర్ కావు. అవసరమైతే మేము మళ్ళీ వస్తాం. నమస్కారం అండి. వద్దొద్దు, ఆగొద్దు, నడుస్తూ ఉండండి. నడుచుకుంటూ మనం మాట్లాడుకుందాం. నేను సిఐడికి చెందిందాన్ని, ఇన్స్పెక్టర్ శ్రేయ. సిఐడియా? వాళ్ళేనా? కవిత, మీ కూతురు హాస్పిటల్లో ఉంది. ఒక్కసారి కూడా మీరు దాన్ని కలవలేదు. మీరు ఆ చిన్న బిడ్డ మనసుని ఎందుకు ఇలా బాధ పెడుతున్నారు? ఒకవేళ నా కూతురికి ఏమైనా అయిందంటే దానికి ఖచ్చితంగా మీరే కారణం ఏంటారు. కవిత, మీరు భయపడకండి. సిఐడిలో మేము మీ బిడ్డకి ఏ ప్రమాదం జరగకుండా చూసుకుంటాం. నేను పింకీ గురించి మాట్లాడనే లేదు. మరి నాకు నిక్కీ గురించే దిగులు. ఎవరు నిక్కీ? రోమా పిల్లాడు. తను కూడా కిడ్నాపర్స్ కిడ్నాప్ చేశారు. అందుకని నీతో చెప్తున్నాను, రోమా నేరస్తుడు కాదు. అంటే ఆ డబ్బున్న పార్సల్లో పింకీ ఫోటో కదా చూసాము. అదంతా నాకేమీ తెలీదు. నాకు తెలిసిందంతా
రోమా ఖచ్చితంగా ఏ తప్పు చేసుండడు. ఇప్పుడు అర్థమవుతుంది పింకీ మా దగ్గర ఉన్నన్న విషయం మీకు తెలిసి కూడా మీరు సంతోషంగా లేదు. ఎందుకంటే మీరందరూ నిక్కీ గురించి బాధపడుతున్నారు. సరే చెప్పండి, నిక్కీ ఎక్కడి నుంచి కోల్పోయింది? తన ప్లే స్కూల్ నుంచి. ప్లే స్కూల్ ఎక్కడుంది? అవును, నిక్కీ కేజీ టీంలో చదువుతుంది. అంటే కిడ్నాప్ కావడానికి ముందు నిక్కీ మీ స్కూల్లోనే ఉండింది అప్పటి వరకు. స్కూల్ నుంచి ఏం కిడ్నాప్ అవ్వలేదు సార్. ఎందుకంటే నాకు బాగా గుర్తుంది, బుధవారం స్కూల్ అయిన తర్వాత అందరి పిల్లలతో కలిసి వ్యాన్లో ఇంటికి వెళ్ళింది. ఆ వ్యాన్ డ్రైవర్ని కాస్త పిలుస్తారా? ఓకే. హేమంత్ని లోపలికి రమ్మనండి. రండి. హేమంత్ వీళ్ళు సిఐడి నుంచి వచ్చారు, నీతో కొన్ని ప్రశ్నలు అడుగుతారు. సిఐడినా? మ్యామ్ నేనేం తప్పు చేయలేదు. భయపడద్దు, నిజం మాత్రం చెప్పు చాలు. బుధవారం రోజు మిగిలిన పిల్లలందరితో కలిసి నిక్కీని వాళ్ళ ఇంటి దగ్గర దింపడానికి వెళ్ళావు కదా, అప్పుడు నువ్వు నిక్కీని ఇంట్లో వదిలిపెట్టావా లేదంటే ఇంటి గేట్ బయట? సార్ ఈ పని ఆయమాదే సార్, తన్నే లోపల తీసుకెళ్ళి ఉండాలి సార్. ఇంతకు మించి నాకేం తెలియదు సార్. ఆయా ఎక్కడుంది, కొంచెం పిలవండి. సార్ తను గురువారం నుంచి పనికి రాలేదు. ఆయా గురువారం నుంచి పనిలోకి రావట్లేదా? తన పేరేంటి? షీలా. తన అడ్రస్, ఫోన్ నంబర్ లేదంటే ఫోటోగ్రాఫ్ లాంటిది మీ రికార్డులో ఉంటుంది కదా? ఉంది, ఒక నిమిషం. ఇదిగోండి ఆవిడ ఫోటో, అడ్రస్. సార్ ఆవిడే కామ్య. మీకు ఈవిడ తెలుసా? ఇదేమి ఆయా గీయా కాదమ్మా, క్రిమినల్, పక్కా క్రిమినల్. ఈ ఆయాని మీరు పనిలో చేర్చుకోవడానికి ముందు పోలీస్ దగ్గర ఏదైనా వెరిఫికేషన్ లాంటిది ఏమైనా చేశారా? సార్ చూడ్డానికి మంచిదానిలా కనిపించింది, అందుకనే. అంటే ఆయాని పనిలో పెట్టుకున్నారు, అది పిల్లల్ని జాగ్రత్తగా చూసుకునే పనిలో. ఏ వెరిఫికేషన్ చేయకుండానే ఆవిడ పనిలో పెట్టుకున్నారు. సారీ సార్. షీలా, కామ్య, ఆయా. సార్ కామ్య ఇంటికి తాళం వేసిందే. ఆవిడ ఈ ఇంట్లో ఒంటరిగానే ఉండాలి, కుటుంబం ఉన్నట్లు అనిపించలేదు. నిఖిల్ సార్, తాళం తెరు. నిఖిల్, లైట్ స్విచ్ ఎక్కడుందో చూడు, ఆన్ చేయి. చూడండి, ఈ ఇల్లు మొత్తం వెతకండి, నలుమూలలు వెతకండి. ఖచ్చితంగా ఏదో ఒక ఆధారం దొరికి తీరుతుంది. సార్ ఇక్కడేదో పెద్ద పెట్టిని దాచిపెట్టారు సార్. ఖచ్చితంగా ఈ ట్రంక్ పెట్టిలో ముఖ్యమైనది ఏదో ఉండే ఉంటుంది. వెన్న తెరు. ఓహో, సార్ ఇంత డబ్బులు ఉన్నాయి? తప్పుడు పని చేయడం కోసం రెండో పేమెంట్ ఇచ్చుంటారు, అందుకే ఈ పాత ట్రంక్ పెట్టిలో దాచిపెట్టింది. సార్ బహుశా ఈ డబ్బుల్ని నిక్కీని కిడ్నాప్ చేయడానికి ఇచ్చుంటే. బాగా వెతకవయ్యా, బాక్స్ అడుగునంత చూడు, వెతుకు, ఇంకేమైనా దొరుకుతుందేమో. లేదు సార్, ఈ బ్యాగ్లోను బాక్స్లోను ఏమీ లేదు. 1 మినిట్. ఇదేమిటి? ఒకవేళ ఇది బ్యాగ్ బ్రాండ్ అయి ఉండొచ్చు. వేరే ఇంకేదైనా అయి ఉండొచ్చు కదా ఫ్రెండ్. ఫోరెన్సిక్ లో దొరికిపోతుందిలే. బ్యాగ్ తీసుకురండి. ఏం సొలంకి, బ్యాగ్ లో ఏమైనా దొరికిందా? అరే త్వరగా చూడవయ్యా. ఆ పని మీద ఉన్నాను బాస్. ఆగండి, కాస్త ఆగండి, చెప్పేది వినండి. ఎంతసేపటి నుంచి ఈ పని చేస్తున్నావా? చాలా పని జరుగుతూనే ఉంది బాస్. ఇంకా ఎంతసేపు పడుతుందయ్యా? 2 నిమిషం బాస్, 2 నిమిషం, కాస్త ఆగండి, మాకు సహాయంగా ఉంటుంది. ఇదిగో 1 నిమిషం, పట్టుకో దీన్ని.
టియా దాన్ని తీసుకురా. ఓకే, తీసుకోండి. ఇప్పుడు ఇందులో ఏమి దాకుందో అవన్నీ ఇప్పుడు బయటికి రాబోతున్నాయి. ఇదిగోండి బాస్, ఇదే ఆ బ్యాగ్ యొక్క కంపెనీ పేరు. సంతోషమా ఫ్రెడీ? అది కాస్త తీయి, ఆ టేబుల్ మీద పెట్టు. సాలుకి సార్, ఇది ఏ భాషలో రాస్తుంది? చైనీసా లేక జపనీసా? నాకేది అర్థం కావడం లేదే. బాస్ ఇప్పుడు చూడండి. ఫ్రెడీ, ఇది చైనీస్ భాష కాదు, జపనీస్ భాష కూడా కాదు. ఇలా రా. సోలంకి గారు ఈ పని కోసమే ఇక్కడ తీసుకురమ్మన్నారు. ఈ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి చూడు, అన్ని తలకిందులుగా రాసి పెట్టున్నారు. ఆ ఇమేజ్లో ఏదో కనిపిస్తుంది చూడు. ఏంటి ఇప్పుడు అర్థమైందా ఎందుకు అర్థం తీయమన్నానని చెప్పి? టీఎంకే అకాడమీ. సార్, టీఎంకే అకాడమీ అన్న పేరుతో బ్రాండ్ ఏది బ్యాగ్లో లేదు సార్. ఖచ్చితంగా ఇది కాలేజ్ ఆర్ ఇన్స్టిట్యూషన్ పేరే ఉంటుంది. టీఎంకే అకాడమీ కనిపెడదాం. టీఎంకే అకాడమీ ఎక్కడుందో ఏంటో. ఇదిగో ఇక్కడ ఉంది. ఇదే టీఎంకే అకాడమీ స్టాంప్. మీ సంస్థ పేరే కదా ఈ టీఎంకే. తర్వాత ఇది బ్యాగ్ నుంచి కట్ చేసి తీసింది. ఈ బ్యాగ్ నుంచే. ఈ బ్యాగ్ కూడా మీ అకాడమీదే కదా? చెప్పండి, ఈ బ్యాగ్ని మీరు ఎవరెవరికి ఇస్తూ ఉంటారు? సార్, మామూలుగా ఈ బ్యాగ్ని మేము స్టూడెంట్స్కి, టీచర్స్కి ఇస్తూ ఉంటాం సార్. అలాగా? ఈ లేడీ దగ్గర నా బ్యాగ్ వచ్చి చేరింది. తిను సాక్షి కొన్ని రోజుల ముందు మా దగ్గరే పనిచేస్తూ ఉండేది. సాక్షి ఇక్కడ ఏ పని చేస్తూ ఉండేవారు? అందరికి టీ ఇచ్చే పని సార్. అలాగా? ఒకవేళ సాక్షి దగ్గర ఈ బ్యాగ్ దొరికిందంటే మీరు ఈ స్టాఫ్ అందరికీ ఇస్తారా ఇది? లేదు సార్, ఈ అకాడమీలో పనిచేస్తున్న టీచర్స్కి, స్టూడెంట్స్కి మాత్రమే సార్ మేము ఈ బ్యాగ్ ఇస్తూ ఉంటాము. కానీ ఈ బ్యాగ్ అతని చేతికి ఎలా వచ్చింది అన్నది అసలు తెలియట్లేదే. ఒకవేళ గుడౌన్లో ఏదైనా ఎక్స్ట్రా బ్యాగ్ ఉండుంటుంది. మా దగ్గర ఎంతమంది టీచర్స్, స్టూడెంట్స్ ఉన్నారో దాన్ని పట్టే మేము ఈ బ్యాగ్స్ రెడీ చేస్తున్నాం. అలా అంటే ఇది ఏదో స్టూడెంట్ గానీ టీచర్ గానీ సాక్షికి ఈ బ్యాగ్ ఇచ్చి ఉండొచ్చు అంటారా? అలాగే సాక్షితో పాటు వాళ్ళు నేరం చేయడానికి వెళ్ళిపోయి ఉంటారా? తప్ప అది తర్వాత చెప్తాను. ఇక్కడ అందరి స్టూడెంట్స్, టీచర్స్ యొక్క లిస్ట్ వెంటనే ఇవ్వండి. సరే సార్. త్వరగా రా, మనం కరెక్ట్ అయిన టైంకి అక్కడికి వెళ్ళాలి కదా. ఇలా చూడద్దు, భయపడద్దు కవిత. పైన దేవుణ్ణి నమ్ము, అంతా సరైపోతుంది. సరే కూర్చో కూర్చో. ఇదిగోండి సార్. అరే రే, అంటే అది వీళ్ళేనా? నేను ఎక్స్పెక్ట్ చేయలేదే. భలేగా దొరికారా మీరిద్దరూ కలిసి నాకు. ఇక చూసుకోండి. సార్, నాకేమో వీళ్ళిద్దరూ కిడ్నాపర్ కోసం వెయిట్ చేస్తున్నట్టున్నారు. కిడ్నాపర్స్ రాని ఆ తర్వాత చూపిద్దాం మనం ప్రతాపాన్ని. ఓకే, వాళ్ళు ఎందుకు ఇంకా రాలేదు? ఒకవేళ వాళ్ళు రాకూడదని నిర్ణయం తీసుకున్నారా? అరే అలాంతా చేస్తారేంటి? డబ్బు అడిగారు కదా, వస్తారులే. వస్తారు, నువ్వేం దిగులు పడద్దు సరేనా? నమ్మకం పోగొట్టుకోవద్దు, వస్తారు. హలో, ఏమిటో చెప్పు. ఓ అదా విషయం. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఏంటి, ఏమైనా తెలిసిందా? సార్, ఒక యాక్సిడెంట్లో నేరస్తుడి పేరెంట్స్ చనిపోయారు. అందుకు బాధ్యులు వీళ్ళ పేరెంట్సే. అలాగా? అంటే ఇంత పెద్ద ప్లాన్ వాళ్ళ అమ్మా నాన్నల మీద పగ తీర్చుకోవడానికి కోసమా?
డబ్బులు ఎక్కడ? అది ముందు బెడ్ ఎక్కడో ముందు చెప్పండి. డబ్బులు తీరా. మీరే కదా చెప్పారు ముందు బెడ్ అని. అరే, అది నేను బెడ్ ఇస్తాను, నువ్వు డబ్బులు తీ. ఆగండి, ఇప్పుడే తీసిస్తాను. కానీ నా కూతురు. నువ్వు ముందు డబ్బులు ఇవ్వు. ఇదిగోండి, ఇందులో బిడ్డ అది ఏమండి మిమ్మల్ని. ఏయ్ ఆగో, అంత ఈజీగా పారిపోతారా? తప్పుడు మార్గంలో డబ్బు ఎప్పటికీ నిలవదు. సార్ క్షమించండి సార్, మేము ఉత్తిన వర్కర్సే సార్, మాకు పైన ఇంకొకరు ఉన్నారు సార్. ఇదంతా చేసేది ఇంకొకళ్ళ. నిజమైన నేరస్తులు ఎవరో మాకు చెప్పండి రా. సార్ నిజం చెప్పండి, నిక్కీ పాప ఎక్కడుంది? బాస్ దగ్గర ఉంది సార్. అలాగా, ఓపెన్ చేయి. వెంటనే అతను ఫోన్ చేయి, చెప్పు డబ్బులు తీసుకొస్తున్నామని. ఇదిగోండి అన్నయ్య బ్యాగు. సబాష్. ఇదిగోండి, మీరు అడిగిన డబ్బులు ఇక్కడ ఉన్నాయి. వీళ్ళకి షేర్ పంచిచ్చి పంపించు. మాకు కూడా మా వాటా రావాలి కదా. ఈ డబ్బు ఇక్కడ దాకా రావడానికి మేమెంతో సహాయం చేశాం. సిఐడి అందరూ పారిపోండి రా. నిషా నువ్వా? నిషా గారు, డబ్బు అంటే దురాశ ఉండకూడదు. నిషానే సార్ నన్ను ఇదంతా చేయమని చెప్పింది. అప్పుడు రోమం మీద మోపిన నేరం అబద్ధమా? సార్ నిషా ఎక్కడుందని తెలుసుకోవడం కోసమే సార్ నేను రోమాకు డబ్బులు ఇచ్చాను. ఈషా, ఎందుకని ఇలా చేసావు? నీ సొంత కుటుంబాన్ని నువ్వు ఇలా ఆడుకోవచ్చా? మా అమ్మ నాన్న చనిపోయారు, అందుకే ఇలా చేశాను. నువ్వు నా చెల్లెలు లాంటి దానివి. సిఐడి వాళ్ళు మాకు అన్ని విషయాలు చెప్పేశారు. జరిగిన సంఘటన హఠాత్ పరిమాణం, ఒక యాక్సిడెంట్. మేమే ఎదురు చూడకుండా ఏదో ఒకటి తెలియక జరిగినా కూడా మీరు చేసిన తప్పు వల్లే ఈ రోజు నేను అనాథగా ఉన్నాను. అప్పుడే నేను నిర్ణయించుకున్నాను, మీ బిడ్డల్ని మీ దగ్గర నుంచి విడిదీయాలని, చంపాలని అనుకున్నాను. సిగ్గుపడాలి మీరు. పగా ప్రతీకారం పెంచుకుని గుడ్డివాళ్ళయ్యారు. ఓ చంటి పిల్ల మీద కక్ష కడతారా? పింకీని నిక్కీని నువ్వు కిడ్నాప్ చేశావు. ఇద్దరు పసిపిల్లల జీవితాలతో నువ్వు ఆడుకోవాలని ప్రయత్నించావు. అంతేకాకుండా కామ్యాన్ని నువ్వు హత్య చేశావు. చట్టం నీకు చాలా కఠినమైన కారాగార శిక్ష విధిస్తుంది. మీకు ఉరిశిక్ష ఖాయం, ఉరిశిక్ష. మనం ఇప్పుడు ఇండిపెండెన్స్ డేని సెలబ్రేట్ చేయడానికి మన స్కూల్లోనే చాలా స్మార్ట్ అయిన అమ్మాయిని పింకీని పిలవబోతున్నాను. తను మరణంతోనే పోరాడి వచ్చింది. పింకీ మన స్కూల్కి మిగతా వాళ్ళకి చాలా ఉదాహరణంగా ఉండేది. మోసమైన ఇబ్బందులు ఉన్నా కూడా సమస్యని మనం ఎలాగా ఎదుర్కోవాలని పింకీ మనకి చాలా ఉదాహరణని ఇచ్చింది. ప్లీజ్ కమ్ పింకీ. ఇలా రామ్మా, నీ కల కదా స్కూల్లో జెండా ఎగరవేయాలని. అవును ఏసీపీ సార్. అయితే వెళ్ళమ్మా, నీ కలను సాకారం చేసుకో. లేదు దయ్యా అంకుల్, మీరందరూ నాతో రావాలి. బంగారు తల్లి, ఇది మీ స్కూల్ ఫంక్షన్, మీరు వెళ్ళొచ్చు. కరెక్టేగా? సార్ మీరు రండి సార్. ఈ పాప ఇలా ఉందంటే దానికి కారణం మీరేనే. రామా పింకీ.